అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి దాక్షిణ్ గారు. గురుగారు, ఇప్పుడు 2026లో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? 2026 సంవత్సరం కనుక చూసుకుంటే, ఈ సంవత్సరం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెప్తారు. అంటే లీడర్షిప్ స్కిల్స్ అంటే అన్సర్టినిటీగా ఉన్నదాన్ని క్లారిటీగా వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి చాలా స్మూత్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉంటుంది. అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ రావటము, కొత్త జాబ్ రావటము, ఒక ప్రమోషన్ రావటము, లేదంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ఉన్నతంగా వెళ్ళటానికి కావాల్సిన అంత వాతావరణం ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి బై డిఫాల్ట్ ఉంటుంది. ఇందులో మేషరాశి మనం కనుక మాట్లాడుకుంటే మీరు అడిగిన విధంగా ఇది మేషరాశి వాళ్ళకి చాలా ఒక ఏమని చెప్తారు, తటస్థంగా న్యూట్రల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని యొక్క ప్రభావంతో వీళ్ళు ఉన్నారు. ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. కానీ ఓవరాల్గా చూస్తుంటే తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ 6 months వీళ్ళకి విపరీత వేదం అన్న కాన్సెప్ట్ తోటి ఏలినాటి శని ఉన్న స్మూత్గా వెళ్తారు. అంత పెద్ద ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. సెకండ్ 6 months చూసుకుంటే కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. డీటెయిల్స్ కనుక చూసుకుంటే మేషరాశిలో ఉన్న నక్షత్రాలు ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లూ, లో, ఆ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. అంటే మనుషులకు బాగా పాపులర్ అయిన పేర్లు ఈ అక్షరాలతో కనుక ఉంటే వాళ్ళది మేషరాశి వస్తుందని గమనించుకోవాలి. సో ఈ సంవత్సరం కనుక గ్రహాల యొక్క స్థితిగతిని మనం బట్టి చూసుకుంటే మనకి 4 గ్రహాలు చూసుకుంటామండి. ఒకటి రాహువు, కేతువు, శని, గురువు. ఈ 4 గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారండి June 2న. సో ఈ లోపు ఈ హోల్ ఇయర్ అంతా ఈ గ్రహాలంతా అదే విధంగా ఉన్నాయి. అంటే లాస్ట్ 6 months నుంచి కంపేర్ చేసుకుంటే వచ్చే ఆల్మోస్ట్ 1 year వరకు గ్రహాలు ఒక గురువే మారుతున్నారు. ఇంకెక్కడ ఏది గ్రహం మారటం లేదనమాట. ఈ యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే శని మీనరాశిలో ఉన్నారండి. వీళ్ళకి 12వ స్థానం అవుతుంది. తర్వాత గురువు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు. తర్వాత రాహు వచ్చేటప్పటికి హోల్ ఇయర్ అంతా వీళ్ళకి ఎక్కడ ఉంటారంటే వీళ్ళకి కుంభరాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. ఈ యొక్క స్థితిగతులను బట్టి మనం చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం అనేది ఒక మహర్షుల కాన్సెప్ట్ బిల్డ్ చేసి ఇచ్చారు. దీని ప్రకారం జ్యోతిష శాస్త్రంని చాలా సింపుల్ వర్డ్స్లో సాంస్క్రిట్లో మనకి ముందుగానే చెప్పేస్తారు. ఒక సూత్రాల రూపంలో చెప్తారు. అది చూసుకుంటే మనం శని 12వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి అర్ధ విహితం. రెండోది గురువు 4వ ప్లేస్లో ఉండటంతో ఫస్ట్ స్థితి నాశనం 6 months, నెక్స్ట్ 6 months బంధు క్లేశం అని చెప్తారు. నెక్స్ట్ సౌఖ్యం, శోకం అని చెప్తారు. అంటే అర్ధ విహితం, బంధు క్లేశం, సౌఖ్యం, తర్వాత శోకం అని చెప్తారు. మనం ఓవరాల్గా కనుక చూసుకుంటూ ఉంటే వీటి మీనింగ్ ఏంటంటేనండి, ఈ టైంలో శని వీళ్ళకి ఫస్ట్ ధనాన్ని ఇవ్వటం ఆపేస్తారు. సో మేషరాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ధనానికి ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని ముందుగానే ప్రొవిజన్ చేసి పెట్టుకోవటం, సేవింగ్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది వీళ్ళ దగ్గర ధనం ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వటం ఇమ్మీడియట్లీ ప్రయారిటీతో ఆపేసేయాలి. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు కనుక తీసుకొని అవి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వటం కాదు కదా, మళ్ళీ వీళ్ళనే బ్లేమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో కాపాడుకోవటం అంతకంటే ఇంకా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి ధనం పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా స్థితి నాశనం అని చెప్తారు. ఉన్న పొజిషన్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు నడిచిన ప్రభావంతో. బట్ టోటల్గా సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. రాహు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండటంతో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ఏదో ఒక విధంగా దాన్ని అధిగమించి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ ఇంట్లో కేతు ఉండటంతో పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు కొంచెం దుఃఖపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది టోటల్గా సమరీ అని మనం హోల్ ఇయర్ బ్రీఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్గా చూసుకుంటే శని 12వ స్థానంలో ఉండి ఏలినాటి శని యొక్క ప్రభావంతో వీళ్ళు ఉన్నారు. ఏమవుతుంది అంటే మనకు అంటాం కదా ఏలినాటి శని అసలు ఏంటి మీనింగ్ అంటే వీళ్ళకి మహాహాని, క్లేశ, కృషి, భోజనం, అల్పశం, నిత్య సంవాదం, దారిద్ర్యం, ద్వాదశ స్థితి స్థానకే శనో అని చెప్తారు. అంటే శని 12వ స్థానంలో అంటే జన్మరాశి లేదా మేషరాశి 12వ ప్లేస్లో ఇప్పుడు శని అన్నారు. వీళ్ళకి ఏమవుతుందంటే నిత్య సంవాదం, ఎప్పుడు ఎవరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. నెక్స్ట్ నిత్యం ఎవరితో గొడవలు పడుతుంటారు, ఆఫీస్లో కొలీగ్స్ తోటి, ఇంట్లో వీళ్ళు చుట్టూ ఎక్కడంటే అక్కడ ఊరక గొడవ పడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏమవుతుందంటే కృషి
మల్పష భోజనం అని చెప్తారు. అంటే గనక భోజనం తినటం కానివ్వండి, లేదంటే బిజినెస్ చేసినా గానీ, అందులో వచ్చే రిజల్ట్ ఎక్కువగా ఉండదు వీళ్ళకి. అంతకుముందు బాగా మంచి ప్రాఫిట్స్ ఉంటే, ప్రాఫిట్స్ అంతా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానహాని అంటే ఏంటి? అవమానం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, ఈ ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి కొంచెం శని ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. దీనితో పాటుగా రెండో ఇంట్లో దృష్టి ఉండటంతోటి డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన ధనం అసలు వీళ్ళ చేతికి రాదు ఫస్ట్. అదే. ఇంతే కాకుండా ఫాదర్‌కి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది అంతా శని వీళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉంటుంది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇప్పటిదాకా మనం చెప్పుకుని 6 మంత్స్ తర్వాత ఇంకా చాలా ఎక్కువగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఓహ్! నెక్స్ట్ గురువు చూసుకున్నామనుకోండి, వీళ్ళకి ఫస్ట్ 6 మంత్స్, తర్వాత 6 మంత్స్ ఉన్నట్లుంటుంది. బట్ గురువు ఓవరాల్‌గా వీళ్ళకి అంత మంచి చేయటం లేదు అని చెప్తారు. మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే, అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్య దేహపీడనం, ఉద్యోగ భంగం, కలహం. హ్మ్. తృతీయ స్థానికే గురువు అంటారు. అంటే ఏంటి? ఉద్యోగ భంగం. అంటే చేస్తున్న ప్రొఫెషన్‌లో చాలా సెట్ బ్యాక్స్ ఉంటాయి. దారిద్ర్య దేహపీడనం, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. హెల్త్ బాగుండదు. బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పెళ్లి కాని వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధనం ఏదో ఒక విధంగా ఆ టయానికి వచ్చేస్తుంది వీళ్ళకి. హ్మ్. ఇక్కడ 2 రకాల ధనం. ఒకటి మనం ఖర్చు పెట్టింది తిరిగి రావటం చాలా కష్టం. ఓకే. వచ్చింది తిరిగి రావటం కష్టం. కానీ వీళ్ళకి టయానికి ఏదో విధంగా ధనం వస్తుంది. హ్మ్. సో, ఇది మనకి గురువు గురించి చెప్పుకోవాలి ఫస్ట్ 6 మంత్స్. నెక్స్ట్ 6 మంత్స్ ఏమవుతుందంటేనండి, ఇంకొంచెం టఫ్ అయిన సిట్యుయేషన్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ టైంలో శని బాధలతో పాటు గురువు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏం చెప్తారంటే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహాని, ధన వ్యయం, దేశ త్యాగం చ కలహం, చతుర్థ స్థానికే గురువు అంటారు. 4 ఇంట్లో జూన్ తర్వాత వెళ్ళటంతో ఏమవుతుందంటే యాచన బుద్ధి. అప్పటిదాకా వీళ్ళు 10 మంది దగ్గర డిగ్నిటీగా వాళ్ళ హ్మ్. అవసరాలు తీరుస్తూ వీళ్ళ దగ్గరకు వచ్చే ఉన్న వీళ్ళ మనుషులు కాస్త సీను రివర్స్ అయిపోతుంది. వీళ్ళు 10 మంది దగ్గరికి అవసరాల గురించి వెళ్ళాల్సి వస్తుంది. అంతకుముందు ఒక ఫోన్ కాల్‌తో వీళ్ళ పని అయ్యేది. ఇప్పుడు వీళ్ళే 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హ్మ్. ఇదంతా యాచన బుద్ధి. అప్పటిదాకా మనకు అంటారు కదా! ఎప్పుడు ఈ గొప్ప మనిషి, నోరు తెరిచి అడగని మనిషి ఈ అవును. టైంలో అడుగుతున్నారంటారు. అవునా కదా! అవును. సో, ఈ టైప్ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కావాలని అని అడగకుండా హ్మ్. డిగ్నిటీగా ఉన్న ఈ మేషరాశి వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్‌లో మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది పని చేస్తావా, చిన్న పని చేస్తావా? ఓ పక్క కోపం వస్తుంటది. మళ్ళీ ఆ కోపాన్ని దిగమింగుకొని మళ్ళీ తప్పక వాళ్ళు అడిగి ఈ టైప్ సిట్యుయేషన్స్ ఎక్కువగా వస్తుంది ఈ రాశి వాళ్ళకి. తేజోహాని, ధనవ్యయం. అంటే అప్పటిదాకా గ్లోరియస్‌గా మంచి కరిష్మాటిక్‌గా ఉన్న వీళ్ళలో గ్లోరియస్ పోతుంది. హుహు. కళ్ళంతా వాచినట్లుంటుంది. మొహం అంతా టైర్డ్‌గా ఉంటుంది. ధనం విపరీతంగా కోల్పోతూ ఉంటారు. దేశ త్యాగం అది చాలా చాలా ఇంపార్టెంటు. హ్మ్. ఈ టైంలో దేశ త్యాగం అంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే దూర ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. సో, హ్మ్. ఇది మనకి ఏం చెప్తారంటే ఈ సీతాదేవి మనకి మహాభారతంలో ఆమెకి 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఆ రాముల వారంట అడవులకెళ్ళిపోయిందని చెప్తారనమాట. హ్మ్. సో, వీళ్ళకి దేశత్యాగం. దేశత్యాగం అంటే అండి ఒక ప్లేస్ నుంచి ఇలా ప్లేస్ వదిలిపెట్టేసి వేరే ప్లేస్‌కెళ్ళిపోతారు. సో, ఇది అంతా వీళ్ళకి గురువు వీళ్ళకి తీసుకొచ్చే కొంచెం ఇబ్బందులని చెప్పుకోవచ్చు. అయితే ఈ టైంలో ఖర్చులు వీళ్ళు శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ! సో, ఇదంతా మనకి రాహువు తర్వాత గురువు, శని ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11వ స్థానంలో రాహు ఉన్నారండి. ఇది మంచిది. ఇప్పటిదాకా 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా ఇక్కడ 11థ్ హౌస్‌లో రాహు ఉండి చాలా యోగ్యతనిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. రాహు 11థ్ హౌస్‌లో ఉంటే ఏమవుతుంది? గో జీవ గజ సంఘానం క్షీరాన్న సుఖ భోజనం. వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశగతో ఫణి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో రాహు ఉండటంతోటి హ్మ్. విశేషంగా కలిసొస్తుంది. ఎలా కలిసొస్తుంది? పూర్వకాలంలో మనకి అశ్వాలు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు ఇవన్నీ ఉండేవి కదండీ! అవును. అవి ఇప్పుడు లేవు. హ్మ్. కానీ రూరల్‌లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా ఇటుకి లాభం వస్తుంది. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి చూసుకుంటే ఇంటర్నెట్, సెల్ ఫోన్స్, హ్మ్. సోషల్ మీడియా, మూవీస్, ఫిల్మ్ స్టార్స్ హ్మ్. ఇలా కరిష్మాటిక్ రిప్రజెంటేషన్ ఎవరైనా గనక ఉంటే వాళ్ళ ద్వారా విశేషంగా లాభిస్తుంది వీళ్ళకి. అంతేగాకుండా సపోర్టింగ్ సిస్టమ్ ఎవరున్నా గానీ అదంతా వీళ్ళకి వస్తుంది. కార్లు గానివ్వండి, మనకి బెంజ్ కార్లు ఇలా లగ్జరీ కార్లు అంతా వీళ్ళకి బాగా విశేషంగా లాభం వస్తుంది. పొలిటీషియన్‌ల ద్వారా లాభం వస్తుంది. ఇవంతా వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. క్షీరాన్న సుఖ భోజనం మంచి మంచి భోజనం చేస్తూ చక్కగా హ్యాపీగా ఉంటారు. వస్త్రమాల్యాది లాభం చ ఈ టైంలో కొత్త బట్టలు కట్టుకుంటారు. ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతూ ఉంటారు. చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో, ఈ ప్రకారం గనక చూసుకుంటే రాహు వీళ్ళకి విశేషమైన యోగ్యతనిస్తున్నాడని చెప్పుకోవాలి. గురువు 50, 50 అని చెప్పుకోవచ్చు. శని మాత్రం కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారని గమనించుకోవాలి. అయితే 5వ ఇంట్లో కేతు ఉండటంతో మనకేం చెప్తారంటే
పిల్లల విషయంలో కొంచెం హెల్త్ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది స్ట్రాటజీస్ ఉంటారు, పెద్ద పెద్ద ప్లానింగ్లు చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఈ టైంలో పెద్ద పెద్ద ప్లానింగ్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ సమరీ మేషరాశి వాళ్ళకి నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ధనం విషయంలో, రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ కవర్ చేయరు, రిలేషన్షిప్స్ ఇష్యూస్ చాలా వచ్చేస్తాయి. వీళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కావాలని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది 5 బుల్లెట్ పాయింట్స్. ఈ విషయాలు వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ కేసు అలాంటివి జరిగితే ఇది ఈ గ్రహస్థితి వల్ల ఉంది అని ముందుగా మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోతే బాధపడరు. ఇది లేదనుకోండి, అయ్యో ఇది నాకెందుకు జరిగింది, ఇది నాకెందుకు అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటారు. రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు మన రాశి ఫలాలు ఎందుకు తెలుసుకోవాలంటే ఇందుకని మెంటల్లీ మనం కూడా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని ఒక క్లారిటీ మనకే ఉంటుంది, జాగ్రత్తలు కూడా తీసుకుంటాం కాబట్టి. గురుగారు వీటికి ఏమైనా పరిహారం చెప్తారా? పరిహారం చూసుకున్నాం అనుకోండి, ఈ రాశి వాళ్ళు ఫస్ట్ పరిహారం ఏంటంటే పేషెన్స్. సహనో పరమో ధర్మ అంటారు. మనకు పాశ్రమాల్లో కూడా చెప్తూ ఉంటారు, సహనంగా ఉండు, పేషెన్సీగా ఉండు, పేషెన్సీగా ఉండు. కొన్నిసార్లు సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేనప్పుడు సహనంగా వెయిట్ చేయడం అనేది ఫస్ట్. వీళ్ళకి దేనికి ఆవేశపడకుండా ఉండాలి. నాకెందుకు అవుతుంది అని వీళ్ళు బాధపడకూడదు. అవుతుంది, ఇది టైం సరిగా లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోవాలి. రెండోది వీళ్ళు ఆధ్యాత్మికంగా చింతన ఉండాలి. దీని పరిహారాలు 2-3 రకాలు. ఒకటి లైఫ్ స్టైల్ పరిహారం, ఉదయాన్నే లేగటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, తర్వాత భక్తి గుడులకు వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, పెద్దవాళ్ళకి సేవ చేయటం. ఇవన్నీ ఎవర్ గ్రీన్ పరిహారాలు, డబ్బులు ఖర్చు పెట్టకుండా. కాదు అవి మనం చేయం, అంత టైం మనకు ఉండదు. అది పెద్ద ప్రాబ్లం. అంటే అందరికి కుదరదు కదా, అంత టైం ఉండదు కదా. నెక్స్ట్ పరిహారం వీళ్ళకి ఏం చెప్తానంటే, గురువులకి సంబంధించి ఆశ్రమాలకు వెళ్ళటం, యోగా నేర్చుకోవటం, తర్వాత మెడిటేషన్ చేయటం, స్పిరిచువల్ బుక్స్ చదవటం అనేది రెండో ఈజియెస్ట్ డబ్బు లేని రెమెడీ. చాలా కష్టం అది రెమెడీ, డబ్బు లేదు కాబట్టి మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. రెండోది ఏంటంటేనండి, ఇక్కడ కొంతమందికి ఈ టైంలో శని సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే శనికి సంబంధించి తైలాభిషేకం చేయటం, రెండోది జపాలు చేయించడం, హోమాలు చేయటం, దానాలు చేయటం చేయాలి. అది వీళ్ళకి చేత కాదు కాబట్టి పండితులు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గర చేయించుకోవాలి. శని పాశుపత అభిషేకం అని ఉంటుంది, ఈ శని పాశుపత అభిషేకం చేయించుకోవాలి. ఆ శని పెట్టే బాధల నుంచి బయటకు వస్తారు. రెండోది దక్షిణ కాళి అమ్మవారు మంత్ర జపం ఉంటుందండి. ఈ మంత్ర జపం ఒక 10,000 సార్లు జపం చేయించుకోవాలి. ఎందుకంటే వీళ్ళ మీద ఎవరైనా అటాక్ చేసినా, వీళ్ళ మీదకి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, వీళ్ళకి సరిగ్గా టైం పరిస్థితులు బాగలేదని చెప్పేసి ఇబ్బంది పెట్టాలని కావాలని పెడితే వాటి నుంచి వీళ్ళకి రక్షణ వస్తుంది. వీటితో పాటు ఎవరికైనా కార్యజయం కావాలనుకుంటే మన్యు పాశుపత అభిషేకం అనేది చేయించుకోవాలి చక్కగా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే వీళ్ళకి ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా ధనం రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో ఆపరేషనల్ కాస్ట్ అంటారు, షాప్ రెంట్లని, ఆ ప్రిమిసెస్ రెంట్ అని, శాలరీస్ అని, అవని ఇవని, ఇన్కమ్ ఉండదు, ఇది ఖర్చులు పెరిగిపోతుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమము చాలా చాలా పవర్ఫుల్. నేను చాలామందికి చేయించున్నాను, అవి చేయించుకుంటూ ఉండే చాలా బాగుంటుంది. దీనితో పాటు కుబేర పాశుపత అభిషేకం అని ఉంటుంది, ఇవి చేయించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు రుద్రాభిషేకం మంత్లీ ఒకసారి కానివ్వండి, అట్లీస్ట్ 3 months, లేదంటే ప్రతి పండగ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా బాగుంటుంది. అగైన్ ఇప్పుడు దాకా నుంచి ఇవి చెప్పినంత వీళ్ళు చేయటం కుదరదు. బ్రాహ్మణోత్తములు కానీ వేద పండితులు గుళ్ళల్లో పూజారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి ఇది ఇలా మాకు కావాలని చేస్తారు. అది డబ్బులు కూడా ఖర్చు అవుతుంది. వీటితో పాటు ఇంకొన్ని ఉంటాయండి, కొంచెం ఓపికగా వీళ్ళు చేసుకుంటే ఇంకా చాలా మంది. శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది, చాలా సింపుల్, చాలా పవర్ఫుల్. దీన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు వీళ్ళకి గురువులకు సంబంధించి ఆశ్రమాలు ఎక్కువ విజిట్ చేస్తే గురు బలం వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత మెంటార్స్ అంటారు కదండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఇలా వీళ్ళందరినీ కలిసేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఈ టైంలో వీళ్ళు చేయకూడని పనులు 4 ఉంటాయి. ఫస్ట్, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఏదేదో చేయాలని ఆలోచన ఉండకూడదు. రెండోది, వీళ్ళ దగ్గర ధనం ఉంది కదా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకోండి, ఆలోచన తీసేయాలి. మూడోది, మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు, అవమానించే వాళ్ళకి రియాక్ట్ అవ్వకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ అనగానే అది బాయ్ గర్ల్ అని కాదండి, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇప్పటిదాకా వీళ్ళకి నమ్ముకొని ఉండి వీళ్ళ దగ్గర డబ్బులు తిని వీళ్ళకి కావాల్సిన ఏమంటారు రకరకాలుగా నటించిన వాళ్ళంతా వీళ్ళ చుట్టూ పోగవుతారు. తానా తందనా బ్యాచ్ ఉంటుంది, ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతారు. అందుకని ఎవరిని వదిలిపెట్టి పోతుంటే రెస్పాండ్ అవ్వబోతుంటే వాళ్ళకి ఒక కొబ్బరికాయ కొట్టేసేయండి. వేస్ట్ పీపుల్ అంతా పోతున్నారు లైఫ్లో. మళ్ళీ ఇదంతా బాగున్నప్పుడు మంచి టీము చక్కటోళ్ళు వీళ్ళకి వస్తారని గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఉండాలని చెప్పేసి 2026వ సంవత్సరంలో వీళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు చక్కగా ఉండి
అలానే ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడకుండా ఉండాలని మనం కోరుకుంటూ